అస్తిత్వం కోసం, బీసీల ఆత్మగౌరవం కోసం మన BC7. నమస్తే, వెల్కమ్ టు BC7. నా పేరు కావ్య. BCF వ్యవస్థాపక అధ్యక్షులు నాగరమౌని చెన్నారాములు గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏంటంటే ఈ మధ్యకాలంలో బీసీల నినాదం బాగా వినిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారే స్వయంగా మా రెడ్డిలకు వెలుమలకు తప్ప బీసీలకు పరిపాలన చేత కాదు అన్నారు కూడా. దానికి మీరు ఏకీభవిస్తారా? నేను ఎట్టి పరిస్థితుల్లో ఏకీభవించాను. ఎందుకంటే బీసీలు ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించిన రాజులు, రారాజులు, చక్రవర్తులు అద్భుతమైనటువంటి ఘోరమైన భీకరమైనటువంటి యుద్ధాలు చేసి ఆ యుద్ధంలో జయించి ప్రజలకు అద్భుతమైనటువంటి ధర్మ పరిపాలన అందించిన వాళ్ళు బీసీలు. యాదవ రాజులు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, ఇతర అనేక వంశరాజు అనేక జాతులకు సంబంధించినటువంటి బీసీలు గొప్ప రాజ్యాలను పరిపాలించిన వాళ్ళు. వీలేదు నిన్న మొన్న వచ్చి మేము రాజ్యం చేస్తామంటున్నారు. మరి భారతదేశంలో ఎంతమంది బీసీ ముఖ్యమంత్రులు లేరు, ఎంతమంది కేంద్ర మంత్రులు లేరు బీసీలు? మరి వాళ్ళంతా రాజ్యం పరిపాలించలేదా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏమన్నట్లు వెనుకొచ్చిన కొమ్ములు వేడి ముందరొచ్చిన చెవులు మెత్తన అన్నట్లు నీకంటే ముందున్నటువంటి కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులుగా బీసీలు అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రెడ్డిలు, వెలమలు, కమ్మలు మాత్రమే పరిపాలించగలరు అనేటువంటిది అది స్వోత్కర్ష, అంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు చెప్పుకోవడమే. ఈ విషయాన్ని బీసీలు కూడా ఆలోచించాలి. అరే ఇంత ఘోరంగా, ఇంత డైరెక్ట్గా మేము పరిపాలిస్తాం, మీ చేత కాదని చెప్పి అంటుంటే బీసీలు ఆలోచించాలి. ఆలోచించి మన ఓటు మనం వేసుకొని, మన ముఖ్యమంత్రిని మనం చేసుకొని, మన రాజ్యం అద్భుతంగా పరిపాలించుకుంటే అదే సమాధానం రేవంత్ రెడ్డికి, వేరే లేదు ఇంకా. అది ఓకే సార్. కేంద్ర ప్రభుత్వం బీసీలతో దొంగ పోలీసాట ఆడుతుందంటే మీరు దానికి ఏమంటారు? కేంద్ర ప్రభుత్వం అనేదే భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అనేటువంటిదే ఒక అగ్రవర్ణ దృక్పథం కలిగినటువంటి, మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ, మైనారిటీ కులాలకు సంబంధించిన వాళ్ళ పైన ఆధిపత్యం చెలాయించేటువంటి ఆధిపత్య ధోరణి కలిగినటువంటి నిరంకుశ నియంతృత్వ ఫ్యాసిస్ట్ ప్రభుత్వం అది. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ అట్లనే పోలీస్ ఆటనే ఆడతారు. వాళ్ళు ప్రజలు ఏమనుకుంటున్నారంటే దోషులను చేసి ప్రజలను చాలా తక్కువ చేసి చూస్తున్నారు. కానీ ప్రజలు పోలీస్ పాత్ర వహించారనుకో, బీజేపీలు దొంగజాటున దొడ్డిదారి పార్లమెంటు దొడ్డిదారికి వెళ్ళి పారిపోవాల్సినటువంటి రోజులు వస్తాయి. కాబట్టి బీజేపీ ఇప్పటికైనా బీసీలతో ఆడుకునేటువంటి ఆట బంద్ చేయాలి. ఆడుకోవడం, వాడుకోవడం అనేది ఇక కుదరదు బీసీలను. బీసీలు చైతన్యమైనరు. బీసీలు రాజ్యాధికారం కోసం మనం ఏం చేయాలని ఆలోచించేటువంటి పరిస్థితి వచ్చింది. బీసీలకు సోయి వచ్చింది, బీసీలలో స్పందన వచ్చింది, బీసీలలో అద్భుతమైనటువంటి భావ చైతన్యం వచ్చింది. బీసీలు మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 52.7.5% ఇక మేమున్నాం బీసీలం అని చెప్పి చూపించారు. 52% అంటే నీకు 50% పైననే కదా. అంటే రాజ్యాధికారానికి దగ్గరలో వచ్చిండ్రు. అంటే గ్రామాలలో ఉండేటువంటి గ్రామ పరిపాలనలో బీసీల సత్తా చూపించారు. బీసీల దెబ్బకు భయపడి అన్ని పార్టీలు గజగజ వనికి బీసీలకు టికెట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళ ముఖం మీద ఒకటి పక్కకు వచ్చి ఇండిపెండెంట్ గా బీసీలు గెలుచుకున్నారు. 30% గెలుచుకున్నారు. కాబట్టి ఇది బీసీల యొక్క రోషం, పౌరుషం. ఇక మీరు బీసీలను తక్కువ అంచనేస్తే మీరు నష్టపోతారు అనేది మేము పాలకులకు చెప్తున్నాం, బీజేపీ ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం. బీజేపీ ప్రభుత్వం పార్లమెంటు నడుస్తుంది. ఈ పార్లమెంటు నడుస్తున్నటువంటి క్రమంలో నిజంగా ఈ దేశంలో ఉండేటువంటి బీసీలను, ఈ దేశ ప్రజలను 60% ఉన్నటువంటి బీసీలు, హిందువులను నిజంగా కూడా నువ్వు మేలు చేయాలనుకుంటే హిందూ హిందూ బంధు అంటావు. నీ బంధువులు రక్తం 60% హిందువులు బంధువులు గారా? ఈ 60% బంధువులకు ఉద్యోగం ఇయ్యవా? 60% బంధువులకు భూమి ఇయ్యవా? 60% బంధువులకు రాజ్యాధికారం ఇయ్యవా? ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇయ్యవా? మరి నువ్వెట్లా బంధువు అవుతావు మాకు? కాబట్టి నువ్వు బంధువు కాదని మేము నిర్ణయించుకోవాల్సి వస్తుంది బీసీలు. కాబట్టి నీకు మందు పెట్టేటువంటి కాలం వచ్చింది. దాని జాగ్రత్త బీజేపీ సోదరులు, బీజేపీ ప్రభుత్వానికి మేము మరోసారి హెచ్చరిస్తున్నాం. బీసీలు మేల్కొన్నారు. ఇక మీరు బీజేపీ నాటకాలు, మీ బూటకాలు వినేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో
8 మంది ఎంపీలు జాగ్రత్త సుమా, మీరు మా అన్నలు అనుకున్నాం, మా సోదరులు అనుకున్నాం, మిమ్మల్ని గుండెలు పెట్టుకొని మా సోదరులను ఓట్లేసి గెలిపించి పార్లమెంట్కి పంపించినాం. ఒక్కరు నోరు ధరిస్తలేరు. మీరు పార్లమెంట్ లో బీసీల గురించి ఒక్కరు కూడా మాట్లాడలేదు బిడ్డ. జాగ్రత్త, మీరు మిమ్మల్ని దారింట పోయే పరిస్థితి ఉండదు, మీ ఇండ్లను ముట్టడించే పరిస్థితి వస్తుంది, మీ సంగతి ఏదో తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రేపటి ఎన్నికల్లో మీరు ఎట్లా నిలబడతారు, మీరు ఎట్లా గెలుస్తారో కూడా చూస్తామని ఈ సందర్భంగా వాళ్ళు హెచ్చరిస్తున్నాం. అదే సార్, బీసీ ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వం ఏరు దాటి తెప్ప తగలడం అంటే ఇది చూస్తున్నాం కదా సార్, దానికి మీరేమంటారు? వాస్తవమే. ఎన్నికల ముందుకు బీజేపీ వాళ్ళేమో హిందూ హిందూ బంధు అని చెప్పి మొత్తం హిందువుల ఓట్లు వేసుకొని రామ్ రామ్ జపన అనుకుంటా హిందువుల యొక్క మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి హిందువుల ఓట్లు వేయించుకున్నారు. మంచిదే, అందరూ కూడా రాముణ్ణి పూజించిండ్రు, గౌరవించిండ్రు. కానీ ఆ రాముణ్ణి పూజించినటువంటి గౌరవించినటువంటి పాపాన ఈ రోజు ఏమైంది పరిస్థితి అంటే, బీజేపీ పుణ్యాన మాకు అసలు రిజర్వేషన్లు మాకు దక్కేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా మరి ఆలోచిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, ఇంకా బీజేపీ మొత్తం దేశమంతా ప్రభుత్వం ఉంటుంది అనుకున్న కాలంలో ఒక రాజ్యాంగం బుక్ పట్టుకొని ఇదిగో బీసీలకు మేము భారత్ జోడో యాత్ర చేస్తున్నాం, బీసీలకు అందరికి కూడా నష్టం జరుగుతుంది, కాబట్టి ఎవరి జనాభా ఎంతో వారికి సరిపోయినంత వాళ్ళకు అన్ని విద్య ఉద్యోగాలు రిజర్వేషన్లు ఇస్తాం, రాజకీయంలో ఇస్తామని రాహుల్ గాంధీ బుక్కులు పట్టుకొని ఇల్లు తిరిగిండు. ఆ సందర్భంగా ఏం చెప్పిండు, 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు. మరి ఓడ ఎక్కక ముందు ఓడ మల్లన్న అన్నాడు, ఓడ ఎక్కిండు. తెలంగాణ ప్రభుత్వము అసలు బీసీలు ఓట్లు లేకపోతే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ రానే రాదు. మరి అట్లాంటి 42% నీవు ఇస్తానందుకే బీసీలు ఓటేసి నిన్ను గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఈరోజు పార్లమెంటు జరుగుతుంది, పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఇప్పుడు గోలు గీలుకుంటుందా? బీసీలకు నువ్వు రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ గారు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిన నువ్వు ఏడున్నావు పార్లమెంట్ లా? బీసీల గురించి ఏం మాట్లాడుతున్నావు? కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన బీసీ మంత్రులు కానీ బీసీ పార్లమెంటు సభ్యులు కానీ మరి పార్లమెంటు జరుగుతుంటే ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళంతా కూడా చప్పుడు చేయకుండా కూర్చున్నారు. మా బీసీ సంఘ నాయకులే మరి ముళ్ళుగుచ్చినట్లు పోయి ఢిల్లీలో మొన్న వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన 15వ తారీఖు నాడు. 16వ తారీఖు రోజు సెమినార్ పెట్టిండ్రు మన జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో. తర్వాత ఆ మంత్రులు, కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరకు పోయి, అయ్యా మరి మా బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పారు, మరి మీరు మాట్లాడి ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర మంత్రులకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇంతకంటే ఇక బీసీలకు అడుక్కోవాల్సిన అవసరం లేదు, మర్యాదగా చెప్పాల్సినంత చెప్పినాం. పార్లమెంటు వేదికగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ రాజకీయ పార్టీలకు రెండింటి కూడా ప్రధానమైనటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవ్వగలిగే ప్రభుత్వము. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే బీజేపీ ప్రభుత్వం ఇవ్వచ్చు, కానీ బీజేపీ ప్రభుత్వం నిజంగా కూడా దొంగ నాటకం ఆడుతున్నది. నిజంగా కూడా ఓడెక్కినప్పుడు ఓడమల్లన్న అంటున్నారు, ఓడ దిగిన తర్వాత నీవేందిరా బోడిమల్లన్న అని అంటున్నారు. కాబట్టి మేము కూడా ఓట్లు వచ్చినప్పుడు నీవేందిరా బోడిమల్లన్న అనేటువంటి పరిస్థితి బీసీలు కూడా అనే రోజు దగ్గరలోనే ఉంది. 2028 ఎంతో దూరంలో లేదు. ఇంకా 2 ఏళ్లలో బీజేపీల సంగతి, కాంగ్రెస్ వాళ్ళ సంగతి కూడా తేలిపోతుంది. ఇక బీఆర్ఎస్ వాళ్ళు మంచికో చెడ్డకో భయానికో భక్తికో మరి మొన్న పార్లమెంట్ లో పోయి మేము ప్రైవేట్ బిల్లు పెడతామని చెప్పేసి బీసీల కోసం బిల్లు ప్రవేశపెట్టిండ్రు. ఈ సందర్భంగా కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ ప్రభుత్వ పార్టీకి మేము బీసీలుగా మరి బీసీఎఫ్ గా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళు మరి బీసీ బిల్లు ప్రవేశపెట్టడం కాదు, మళ్ళీ ఒకసారి బీసీలు మీకు నమ్మి మీకు ఓట్లేసి ఒకవేళ మీరు మళ్ళీ ప్రభుత్వానికైనా వస్తే మళ్ళీ బీసీలకు ద్రోహం చేసే పరిస్థితి లేకుండా మరి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి ఇప్పటికే బీసీలు బీఆర్ఎస్ ప్రభుత్వ పార్టీకి గౌరవించి దాదాపుగా 50% సీట్లు ఇచ్చిండ్రు. ఒక ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి కాదని ప్రతిపక్ష పార్టీకి 50% సీట్లు ఇచ్చిండ్రు బీసీలు. గెలిచిన సీట్లన్నీ బీసీల సీట్లే. కాబట్టి బీఆర్ఎస్ మరి పార్లమెంట్ లో బిల్లు పెట్టి వాయిదా తీర్మానాన్ని పెట్టి బీసీల కోసం ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టినందుకు మరి ఆ మాత్రం రుణం తీర్చుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేసీఆర్ గారికి మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఉద్యమంలో మేము చేయబోయేటువంటి ప్రత్యక్ష ఉద్యమంలో రాజకీయ పోరాట ప్రోగ్రాంలు రూపొందించుకోవాలి. టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడం గొప్ప కాదు, అసలు టిఆర్ఎస్ పార్టీ
రేపు రాబోయే 2 సంవత్సరాలలో డే 1 నుంచి డే లాస్ట్ వరకు డే బై డే బీసీల కోసం ఏం చేస్తుందో ప్రకటించాలి, రాజకీయ ప్రోగ్రాం ప్రకటించి బీసీలు చేసే ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి, పార్టిసిపేట్ కావాలి. అప్పుడు మేము సంపూర్ణంగా మళ్ళీ ఒకసారి కేసీఆర్ నమ్మి మరి సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు అధికార ప్రభుత్వం ఏంటంటే మేమెంతో మాకంత అని బీసీ నినాదం నడుస్తుంది కదా, అయినా మరి అధికార ప్రభుత్వం అసలు పార్లమెంట్ లో కూడా బీసీ రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడతలేదు చెప్పండి. దానికి ఎందుకు మాట్లాడతలేదు అని అంటే మీకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏముందంటే బీజేపీ పార్టీ పెట్టింది, బీజేపీ పార్టీని పోషిస్తున్నది, బీజేపీ పార్టీని నడిపిస్తున్నది బ్రాహ్మణుల చేతిలో ఉన్నటువంటి, అదేవిధంగా వైశ్యుల చేతిలో ఉన్నటువంటి, అగ్రవర్ణాల చేతుల్లో క్షత్రియుల చేతిలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ. కాంగ్రెస్ పార్టీ కూడా పుట్టినప్పుడు బ్రాహ్మణుల చేతిలోనే పుట్టింది, విదేశీయుల యొక్క సలహాతో బ్రాహ్మణుల చేతిలో పుట్టింది. అదేవిధంగా వైశ్యులు, అదేవిధంగా క్షత్రియుల చేతుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉంది. కాబట్టి ఒకవేళ బీసీలకు వాళ్ళ జనాభా దామాష ప్రకారం ఇస్తే బీసీలు దేశంలో 60%. 60% అంటే 545 పార్లమెంటు సీట్లను మనం తీసుకుంటే 60% ఎంత అవుతుంది అని అంటే దాదాపు 300 పైగా పార్లమెంట్ సీట్లు వస్తాయి. 300 పైగా పార్లమెంట్ సీట్లు వచ్చినాయంటే రాజ్యం ఎవరికి పోతుంది? బీసీలకు పోతుంది. ప్రధానమంత్రి ఎవరైతారు? బీసీ అవుతాడు. కాబట్టి వీళ్ళకి గనక ఈ రిజర్వేషన్లు ఇస్తే విద్య చదువుకొని గొప్ప వాళ్ళు అవుతారు. తర్వాత వీళ్ళ గనక అధికారం ఇస్తే, వీళ్ళకు ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ అన్ని రంగాలలో కూడా వచ్చి మెయిన్ పోస్టులలో అడ్మినిస్ట్రేషన్ లో వచ్చి కూర్చుంటారు. కాబట్టి రేపు మాకు ఇబ్బంది అవుతుంది. అంటే విద్య వాళ్ళే చదువుకోవాలి, ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళే కావాలి, తర్వాత రాజకీయంగా కూడా ఎంపీలు వాళ్ళే కావాలి. ఏలడంత లేరు వాళ్ళు, మొత్తం దేశాన్ని ఏలుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? 100% ఉన్నటువంటి ప్రజలది దేశం. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీలకే రాజ్యాధికారం ఇవ్వాలి. అందులో 60% ఉన్న బీసీలే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి, ముఖ్యమంత్రులు కావాలి. అది హక్కు, ఎవడో ఇచ్చేది భిక్షం కాదు, అది హక్కు. ఇది బీసీలు గుర్తుంచుకొని మరి బీసీలు చాలా చైతన్యవంతంగా ఆలోచన చేస్తున్నారు. చదువుకుంటున్నటువంటి యువకులు, యూనివర్సిటీ విద్యార్థులు, అదేవిధంగా యువకులు, నిరుద్యోగులు చాలా గొప్పగా మొన్నటి ఎన్నికల్లో పార్టిసిపేట్ అయినందుకు బీసీ మిత్రులు అందరూ కూడా ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి బీసీలు అధికారంలోకి వస్తే వాళ్ళ అధికారం ఊడిపోతుందనే భయంతోన చేస్తారని పని కట్టుకొని అంతర్గతంగా లోపల ఒకటి ఉంది, బయటికి మాత్రం సానుభూతి చూపిస్తున్నారు. ఇది నాటకం, దీన్నే నాటకం అని అంటారు. బయట ఒకటి లోపల ఒకటి ఉండేదాన్ని నాటకం అని అంటారు అన్నమాట. ఓకే సార్, బీసీ నినాదం నడుస్తున్న బీసీల్లో కూడా కులాలు విభజించకపోతున్నాయి అంటున్నారు. మీరు దానికి ఇచ్చే సమాధానం ఏంటి? ఒకప్పుడు ఉండేది, ఎందుకంటే గ్రామాలలో ఆ భూస్వాముల చేతుల్లో, అగ్రకులాల చేతుల్లో, రెడ్డిల చేతుల్లోనో, వెలమల చేతుల్లోనో, ఊర్లలో గ్రామ పెద్దలు వాళ్ళను విభజించేవాళ్ళు. కులాలను విభజించి అసలు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే బీసీ ఎస్సీలను విడగొట్టింది. ఫస్ట్ ఎస్సీ కాలనీ ఊరు బయట, బీసీలు ఊర్ల, ఊరు వాడ అనేటువంటి సిస్టము ఆల్రెడీ విభజించారు ఈ బ్రాహ్మణీయ పాలకులు. మళ్ళీ ఈ బీసీలలో కూడా మళ్ళా ఉపకులాలుగా విభగొట్టి మీరు గొప్ప అని చెప్పేసి మెజారిటీ బీసీ కులాలను ఒకరికొకరు కొట్టుకునేటట్లుగా చేసిళ్ళు గతంలో. కానీ ఇది తెలుసుకున్నటువంటి వాళ్ళు బీసీలకు అర్థమైపోయింది, బీసీ ఎవరైనా బీసీ అంటేనే మొత్తం ఒక కులం. కాబట్టి బీసీలందరూ కూడా చేతి వృత్తుల కులాలు, మనం అందరం ఒకటే అనే దాంతోన అందరూ ఐక్యమై మొన్నటి ఎన్నికల్లో యాదవ్ ఉంటే ముదిరాజులు మిగతా కులాల వాళ్ళు సపోర్ట్ చేసిండ్రు. ఒకవేళ ముదిరాజు పోటీలో ఉంటే యాదవులు మిగతా కులాలు సపోర్ట్ చేసిండ్రు. అదే విధంగా ఈ మధ్య సంచార జాతులకు సంబంధించిన బుడబుక్కులకు సంబంధించిన ఒక క్యాస్ట్ వాళ్ళని అందరు కలిసి సపోర్ట్ చేసి గెలిపించారు, ఏకగ్రీవంగా కూడా గెలిపించారు. అంటే కుల చైతన్యం అనేటువంటిది వచ్చింది, కుల వైవిధ్యాలు పోయినాయి, కుల వైషమ్యాలు పోయినాయి, కుల వైరుధ్యాలు పోయినాయి బీసీలల్లా. వీళ్ళు ఎంత చేయాలనుకుంటున్నా ఈడబ్ల్యూఎస్ లో చదువుకున్న విద్యార్థులకు అర్థమైపోయింది, అరే మనకి ఇన్ని మార్కులు వస్తే కూడా ఈడబ్ల్యూఎస్ లో మనకు ఉద్యోగాలు వస్తలేవు, మరి వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి అని అంటే వీళ్ళు అగ్రకులాలలో కూడా వాళ్ళు రాజ్యంలో ఉండి ఈడబ్ల్యూఎస్ అనేటువంటి చట్టం తెచ్చుకున్నారు కాబట్టి అన్యాయంగా మన సొమ్ము దోచుక తింటున్నారు అనేటువంటి విషయాన్ని ప్రతి ఇంటింటిలో ఆనాడు జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే యొక్క వాళ్ళ యొక్క ఫలితంగా ఇంటింటిలో కూడా అక్షర దీపాలు వెలుగుతున్నాయి. కాబట్టి అక్షర దీపాలు అన్నీ కూడా ఏం చేస్తున్నాయి, ఈరోజు ఇల్లంతా కూడా
మొత్తం బీసీ ప్రజానీకానికి ఎస్సీ ఎస్టీలకు అందరూ కూడా జ్ఞానాన్ని అందిస్తున్నాయి. ఆ జ్ఞానంతో ఈరోజు విద్యార్థులందరూ కూడా ఆలోచించి వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి తల్లిదండ్రులకు కూడా చెప్పి మరి వాళ్ళ ఓట్లను బీసీలకే వేసేటువంటి దిశగా ఓటు చైతన్యం కూడా బీసీలకు వచ్చింది అని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను అన్నమాట. ఓకే సార్, మరి ఈ చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే మనకి రెడ్డిల వెల్మల ప్రభుత్వం అంతరించిపోయి మన బీసీ నుంచి కూడా ఒక ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందంటారా? మాకైతే మాకున్నటువంటి అంచనా మేరకు మరి వీళ్ళంతకు వీళ్ళే ఏమంటారు కదా, ఇసుక జల్లి పల్లెటూర్లలో ఒక సామెత ఉంది, ఇసుక జల్లి పడుకున్న దయ్యాలను లేపినారని అంటారు. అట్లా బీసీలు సరే వాళ్ళ పుణ్యాన వాళ్ళు ఏదో ప్రయత్నం చేసుకుంటూ సరే మాకు రాజ్యాధికారం వస్తే బాగుంటుందని అక్కడక్కడ సమావేశాలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితులలో రాహుల్ గాంధీ వచ్చి అమాంతంగా ఇగో రాజ్యాంగాన్ని చూపించి ఇగో ఈ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 340 ప్రకారంగా మీకు జనాభా దామాష ప్రకారం మీకు రిజర్వేషన్లు వస్తాయని చెప్పి, కాబట్టి మేము 42% మేము ఇస్తామని. అసలు ఆ 42% ఏందో 42% ఆయన మాకెందుకు ఇస్తాడో అర్థం కాలే. అసలు జనాభా దామాష ప్రకారం ఇవాళ 60% బీసీలు ఉంటే 42% నువ్వెందుకు ఇస్తావు? మిగతా 18% ఎవరికి ఇస్తావు? మా తీసుకుపోయి మళ్ళీ ఎవరు రోడ్లో పెడతావు? కాబట్టి రాహుల్ గాంధీ చేసినటువంటి విషయంలో కూడా మేము ఒప్పుకోవడం లేదు. జనాభా దామాష ప్రకారం 60% సీట్లు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. కాబట్టి రేవంత్ రెడ్డి గారే నేను ఆఖరి ముఖ్యమంత్రి తెలంగాణ కానీ నేను అనుకుంటున్నాను. భారతదేశంలో కూడా ప్రధానమంత్రులు ఆఖరి ప్రధానమంత్రులు అవుతారు. బీసీలకు సంబంధించి నెక్స్ట్ కాబోయేటువంటి ప్రధానమంత్రులు బీసీలే అయ్యే అవకాశం ఉంది. ఓకే సార్, మరి ఈ బీసీ పోరాటం కోసం మీరు కేంద్ర ప్రభుత్వం దాకా వెళ్తారా? ఖచ్చితంగా వెళ్తాం. ఎందుకంటే పల్లెలు చైతన్యవంతమైతే ఢిల్లీ ఆటోమేటిక్ గా వణికిపోతుంది. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులకు మనకు సామెత ఉంది, ఏదంటే మాయల ఫకీర్ గురించి మీరు వినింటారు. వెనకటికి పాతాల భైరవి మాయల ఫకీర్ గురించి. ఆ మాయల ఫకీర్ ప్రాణం ఏడుండేది అంటే చిలుకలో ఉంటదని. ఈ రాజకీయ నాయకుల ప్రాణం ఏడుంది అని అంటే ఓట్ల పెట్టేలా ఉంది. కాబట్టి అక్కడ మనం పట్టుకుంటాం వాళ్ళని ఎవరిని ఎక్కడ ఇరసాలనో ఎక్కడ ఏం చేయాలనో అక్కడ ఓట్ల చైతన్యం దగ్గర తీసుకొచ్చి ఖచ్చితంగా మరి వీళ్ళను నిలదీసి మన యొక్క రాజ్యం తెచ్చుకోవడానికి ఖచ్చితంగా అందరినీ చైతన్యం చేసి, ఇంకా వేరే మార్గం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు పొలిటికల్ పవర్ ఈజ్ ఏ మాస్టర్ కీ విచ్ ఓపెన్ ఆల్ ద డోర్స్ ఆఫ్ డెమోక్రసీ. మొత్తం సమాజంలో ఉండేటువంటి ప్రజాస్వామ్యానికి సంబంధించిన అన్ని తలుపులు తెరిచేది పవర్, పాలిటిక్స్. కాబట్టి రాజకీయాలే చేయాలనేటువంటి విషయాన్ని ఎంతో మంది యువకులకు మేము బోధించడం, వాళ్ళందరూ కూడా మొన్నటి ఎన్నికల్లో అద్భుతంగా పోటీ చేసిండ్రు, గెలిచిండ్రు. కాబట్టి పొలిటికల్ పవర్ని చేజిక్కించుకోవాలనేటువంటి ఒక చైతన్యంతో, రాజకీయ చైతన్యంతో, రాజ్యాధికార చైతన్యంతో యువకులందరూ కూడా ముందుకు కదులుతున్నారు. ఈ తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు మాట ఎవడిగా వినే పరిస్థితి లేదు. చైతన్యవంతమైనటువంటి ఉజ్వల భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి యువత మేల్కొన్నది. ఇక మీ ఆటలు నడవవు, మీ మోసాలు, మీ అగ్రకులాలకు సంబంధించినటువంటి బూటకాలు, నాటకాలు, మోసాలు ఇక నడవవు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మేము అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలనే సూత్రం బీసీలది. అందుకే బీసీలు 79 సంవత్సరాలుగా చేతి వృత్తులను నమ్ముకొని బతికినటువంటి బీసీలు ఆ వృత్తులు ధ్వంసమైపోయినా, ఆకలి చావులు భరించిన, వలసకు వెళ్ళి వలస చావులు భరించిన, ఇప్పటికి కూడా ఓపికతో సహనంతో భరిస్తున్నారు. ఇక సహనం ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది. హద్దు మీరి ఇక మీరు బీసీల పైన ఇంకా కూడా పెత్తనం చెలాయిస్తాం, ఇంకా కూడా కాళ్ళ కిందేసి ఉక్కుపాదం మోపి బీసీల పైన మేము పెత్తనం చెలాయిస్తామంటే నడవదు. ఇక జరగబోయేటువంటివి వీధి పోరాటాలే. పల్లెలో తిరుగుబాటు జరుగుతుంది, వీధి పోరాటాలు జరుగుతాయి. మరో తెలంగాణ ఉద్యమానికి మించిన ఉద్యమం వస్తుంది. స్వాతంత్ర పోరాటానికి మించిన స్వాతంత్ర పోరాటం బీసీలు చేస్తారు. కాబట్టి బీసీలు అందరూ కూడా వీళ్ళు అనుకుంటున్నారు ఏదో అల్లాటప్ప ఏదో ఏం చేస్తారులే, బీసీలు భయపడి ఉంటారు అనుకుంటున్నారు. కానీ అది కుదరదు. ఓసీ సోదరులారా, రెడ్డి సోదరులారా, వెలమ సోదరులారా, కమ్మ సోదరులారా, మేము మనమంతా భారతీయులమే. మీ జనాభా ఎంతుందో మీ జనాభా దామాష ప్రకారం మీకు రావాల్సిన హక్కులు మీరు తీసుకోండి. మా జనాభాకు రావాల్సిన హక్కులను మాకు మీరు వదిలిపెట్టేసేయండి. లేదంటే మేము
అడుక్కోవడం పక్కకు పెట్టేసి లాక్కోవడం అనేటువంటి దానికి మేము ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే సార్, మరి దేశంలో బీసీ ఓసీ వీళ్ళే కాకుండా ఎస్సీ ఎస్టీలు కూడా ఉన్నారు కదా, మరి మీరు అధికారంలోకి మీ బీసీ వాళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళకి ఏం చేస్తారు? ఎస్సీ ఎస్టీలకు ఇప్పటికే బీసీల కంటే కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి రక్షణ మేరకు వాళ్ళకు ఆల్రెడీ కొన్ని పదవులలో లబ్ధి పొంది ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు అయినరు, తర్వాత రాజ్యాధికారంలో కేంద్ర మంత్రులు అయినరు, ముఖ్యమంత్రులు కూడా అయినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే ఎస్సీలు వేరు కాదు, బీసీలు వేరు కాదు మా ఉద్దేశంలో. మొత్తం ఈ దేశ మూలవాసులు కాబట్టి అందరూ కూడా రాజ్యాంగం మేము ఒకటే చెప్తున్నాం, జనాభా దామాషా ప్రకారం ఉద్యోగం కానీ ఉపాధి కానీ వనరులు కానీ భూమి కానీ ఏవైనా ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకు పంచాలని అంటున్నాం. వేల ఎకరాలు మొత్తం దేశంలో ఉన్నటువంటి భూమిని మొత్తం కూడా అగ్రకులాల చేతిలో ఉంది. ఇప్పుడు ఆ భూమి కూడా నిజంగా పంచగలిగితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి భూమి ప్రజలకు కావలసినంత భూమి ఉంది, పంచొచ్చు, హాయిగా ఆనందంగా అందరూ బతకొచ్చు. కానీ కుట్రతోన మేము మాత్రమే బతకాలి, మా చేతుల్లోనే భూమి ఉండాలి, మా చేతుల్లోనే సంపద ఉండాలి, వీళ్ళంతా బానిసలుగా ఉండాలి, వీళ్ళందరూ కూడా భిక్షగాళ్ళుగా ఉండాలి, అడుక్కు తినే వాళ్ళుగా కనిపించాలి మాకు అనేటువంటి ఒక నీచమైనటువంటి క్రూరమైనటువంటి నిరంకుశమైనటువంటి భావజాలం కలిగిన కొద్ది మంది అగ్రకుల ఆధిపత్యం కలిగినటువంటి నిరంకుశత్వం కలిగినటువంటి వాళ్ళు ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అగ్రకులాలలో కూడా ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో రావి నారాయణ రెడ్డి గారు చాలా అద్భుతంగా పోరాటం చేశారు. అదేవిధంగా పుచ్చలపల్లి సుందరయ్య గారు పోరాటం చేశారు. అదేవిధంగా అనేక మంది అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, చంద్ర పుల్లారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, బద్దం భాస్కర్ రెడ్డి, మన చదబండరాజు గారు మరి అంత గొప్పగా రెడ్డి కులంలో పుట్టినా కూడా గొప్ప పాటలు రాసిండ్రు. కొండలు పగలేసినాం బండలను పిండినాం, కొండలు పగలేసినాం బండలను పిండినాం, మా నెత్తురు కంకరగా రోడ్లను వేసినాం, శ్రమయవడిదిరో సిరియవడిదిరా. ఈ పాట కష్టజీవులను గురించి వడ్డెరులను గురించి రాసినటువంటి పాట రెడ్డి రాసిండు. కాబట్టి ఇక్కడ కులం అనేటువంటిది కాదు, కానీ అగ్రకుల అహంకారం, దుర్మార్గమైనటువంటి నియంతృత్వం కలిగినటువంటి వాళ్ళను ప్రజాస్వామ్యవాదులైనటువంటి వారు తొక్కి ముందరికి వెళ్ళిపోయేటువంటి రోజు త్వరలోనే ఉంది. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు బీసీల గురించి. చూసారు కదండి, బీసీ రిజర్వేషన్ గురించి చాలా చక్కగా చెప్పారు. బీసీలు ఇకనైనా మేలుకోండి, మీ హక్కులను మీరు సాధించుకోవడానికి ఇకనైనా నడుం కట్టండి, పోరాటం కూడా చేయండి. ఇది ఈరోజు నాగనమౌని చిన్నారాములు గారితో ఒక మంచి ఇంటర్వ్యూ అయితే తీసుకున్నాం కదా. మరొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ నేనైతే మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉన్నది మన BC7. అందరికీ నమస్కారం. BC7 ప్రేక్షకులకు, BC7 వీక్షకులు అందరికీ కూడా ఈ సందర్భంగా మరి బీసీ ఫెడరేషన్ BCF తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ టీవీని BC7ను చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బీసీ యువకులు, బీసీ కళాకారులు, బీసీ సాహితీవేత్తలు, మహిళలు అందరూ కూడా చైతన్యవంతమై మన తోటి MBC మిత్రులను, అదేవిధంగా సంచార జాతులను కలుపుకొని SC STలను కూడా కలుపుకొని మనం అందరం కూడా మనదంతా ఒకటే జెండా, మనదంతా ఒకటే ఎజెండా అని చెప్పి మనం అందరం కలిసి రాజ్యాధికారంలోకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు చెన్నరాములు, BC ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. నమస్తే.